మైక్ టీవీ ఈరోజు ఒక పుస్తక పరిచయం చేయబోతుంది. ఆ పుస్తకం పేరే స్కై బ్లూ జీన్స్. దీన్ని రాసింది సిఎస్ సాగర్, పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మాట్లాడదాం ఈ బుక్ రాయడానికి గల కారణాలేంటి, ఈ బుక్లో ఉన్నటువంటి అంశాలంటే. మనతో పాటు సిఎస్ సాగర్ ఉన్నారు. సార్ నమస్తే. స్కై బ్లూ జీన్స్ అని పేరు పెట్టడానికి గల కారణాలేంటి, అసలు దీని ఇప్పట్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది బుక్ చదవట్లేదు అనే ఒక అపోహ ఉంది. ముందుగా అసలు మీరు బుక్ రాయడానికి గల కారణాలు ఏంటి, ఈ స్కై బ్లూ జీన్స్ ఏంటి తెలుసుకుందాం. స్కై బ్లూ జీన్స్ అనేది తమిళనాడులో కులాంతర వివాహాలకి ఒక సింబల్గా ప్రచారంలోకి వచ్చింది. ఇలవర్సన్ దివ్యాలు మ్యారేజ్ చేసుకున్న తర్వాత దివ్య వైపు ఓబీసీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇలవర్సన్ని చంపి రైలు పట్టాల మీద వేయడం జరిగింది. ఇలవర్సన్ అప్పుడు తెల్ల షర్టు, స్కై బ్లూ జీన్స్ ప్యాంట్ వేసుకొని ఇన్సర్ట్ చేసి ఉన్నాడు, షూ వేసుకొని ఉన్నాడు. కాబట్టి దళిత యువకులు స్కై బ్లూ జీన్స్ ప్యాంట్ వేసుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, షూ వేసుకొని, వైట్ షర్ట్ చేసుకొని మా అగ్రకుల అమ్మాయిల వెంట పడి ఆకర్షిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. కాబట్టి మన కులపు అమ్మాయిల్ని స్కై బ్లూ జీన్స్ ప్యాంట్ వేసుకున్న దళిత యువకుల వైపు చూడొద్దు అనేటువంటిది ఒక రాజకీయ ప్రచారంగా తమిళనాడులో తీసుకొచ్చారు. అందుకని ఈ కులాంతర వివాహాలకి, ఆ వివాహాలకి బలవుతున్నటువంటి దానికి చిహ్నంగా స్కై బ్లూ జీన్స్ అనేటువంటి పేరుని నా ఈ పుస్తకానికి పెట్టడం జరిగింది. అయితే దాదాపు ఈ పుస్తకం మీకు ఎన్ని రోజులు టైం పట్టింది, ఎలాంటి సబ్జెక్ట్ని తీసుకున్నారు, ఇప్పుడు దాదాపు ఎన్ని పేజీలు ఉంది, ఎలాంటి సబ్జెక్ట్ని తీసుకున్నారు? వాస్తవంగా ఈ సబ్జెక్ట్ మీద రాయాలని నేను అనుకోవడానికి కారణం ప్రధానంగా నల్గొండ జిల్లాలో అమృత ప్రణయలు కులాంతర వివాహం చేసుకొని ప్రణయ్ హత్యకు గురయ్యాడు. అదే సందర్భంలో బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత లవ్ జిహాద్ పేరుతోటి కుల మతాంతర వివాహాలు చేసుకున్న జంటల్ని జైళ్ళల్లో పెట్టడము, కొత్త కొత్త చట్టాలు చేయడము, ప్రేమించుకోవడము, ప్రేమ వివాహాలు ఇవన్నీ నేరంగా పరిగణించి ఎంతోమందిని జైలు పాలు చేస్తున్నటువంటి సందర్భం. అట్లానే ఈ లవ్ జిహాద్ రాజకీయాలు ముందుకొచ్చిన తర్వాత సమాజంలో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కుల మతాంతర వివాహాలు చేసుకునే జంటల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, హింస పెరుగుతుంది. తమ బిడ్డల్ని తల్లులే చంపుకుంటున్నారు, తండ్రులు చంపుకుంటున్నారు. ఈ స్థితికి కారణాలు ఏంటి అనేది చెప్పడం కోసమే నేను ఈ స్కై బ్లూ జీన్స్ నేటి వివాహ రాజకీయాల పేరుతోటి పుస్తకం రాయాలి అనుకున్నాను. కరోనా సమయంలో నాకు కొద్ది సమయం దొరకడం వల్ల మొత్తం దేశవ్యాప్తంగా ఒక 70-80 కుల మతాంతర వివాహాల యొక్క జంటల నేపథ్యాన్ని, వాళ్ళ మీద జరిగిన ఆంక్షలు, హింస, దాడులు, హత్యలు, కోర్టు కేసులు వీటన్నిటినీ సేకరించి దాని నుంచి వీటికి ఉన్నటువంటి మూలాలను తీసే ప్రయత్నమే ఈ స్కై బ్లూ జీన్స్ చేయడానికి కారణం. అంటే మీరు స్కై బ్లూ జీన్స్ అనే బుక్ రాయడం జరిగింది. గతంలో ఇంకేమైనా బుక్స్ రాశారా? గతంలో మాది ప్రకాశం జిల్లా కారుమంచి గ్రామము. మా గ్రామంలో 1937లోనే ఆత్మగౌరవ పోరాటం, మంచినీళ్ళ కోసం, చెరువు నీళ్ళ కోసం ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అది ఆనాటి రోజుల్లో దళితులు ఎందుకు మంచినీళ్ళ కోసం అంత పోరాటం చేశారు, ఆ పోరాటం ఆ గ్రామీణ ప్రజల మీద, దళితుల మీద, ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజల మీద ఎలాంటి ప్రభావం చేసిందని దాన్ని ఒక చారిత్రక ఘట్టాన్ని నేను పుస్తకం తెగపడ్డ ఆ చెయ్యి, కారుమంచి దళితుల ధిక్కార చరిత్ర పేరుతో ఒక పుస్తకం రాశాను. అలానే కుల నిర్మూలన విద్య అనే దాన్ని నేను పీడిఎస్ విద్యార్థి సంఘంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒక పుస్తకం రాశాను. అట్లనే ఈ కాశ్మీర్ ఎవరిది అనేది కూడా కశ్మీర్కు ఉన్నటువంటి రాజ్యాంగ ప్రతిపత్తిని రద్దు చేసినప్పుడు దాని మీద కూడా ఒక పుస్తకం రాశాను. అంటే మీరు విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి మీకు పుస్తకాలు రాయడం అలవాటుగా ఉంది. అయితే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు ఒక రాయడం అంటే ఈజీ కాదు, మీకు ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా, రాయడానికి గల ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే సహజంగా నేను విద్యార్థి రంగంలో ఉన్నప్పుడు అనేక విషయాల మీద ఉపన్యాసించడానికి, కరపత్రాలు రాయడానికి, తిరుగుబాటు పత్రికల్లో ఆర్టికల్స్ రాయడానికి నా బాధ్యతే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ప్రధానంగా ఆ బాధ్యత నిర్వహణ క్రమంలోనే అధ్యయనం చేయడం, కరపత్రాల దగ్గర నుంచి వ్యాసాలు రాయడము, క్రమంగా పుస్తకాలు రాయడం వైపు నేను వెళ్ళి, ముఖ్యంగా కుల నిర్మూలన విద్య అనేటువంటి పుస్తకాన్ని విద్యార్థి రంగంలో పనిచేసేటప్పుడు విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో కులం ఒక వివక్షతగా దళిత, బడుగు, బలహీన వర్గాలకి ఆటంకంగా ఉన్న సమయంలో
కులాన్ని విద్యాలయాన్ని విద్యను ఆయుధంగా చేసుకొని కుల నిర్మూలనకు ఏ విధంగా తోడ్పడడానికి ఈ సిలబస్ను వాడుకోవచ్చు అనే దానితోటి నేను ఆ పుస్తకం రాయడం జరిగింది. అట్లా నా బాధ్యతే నాకు ఇన్స్పిరేషన్. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీడిఎస్ మాజీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అప్పుడున్నప్పుడు ఎలా ఉన్నాయి రాజకీయాలు, విద్యార్థి రాజకీయాలు, ఇప్పుడున్నప్పుడు విద్యార్థి రాజకీయాలు ఎలాంటి మార్పులు మీరు గమనిస్తున్నారు? ప్రజెంట్ న్యూ డెమోక్రసీలో చేస్తున్నారు కాబట్టి. అప్పుడు ఎక్కువగా విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలు ఉండడము, ఎన్నికలు ఉండడము, వీటన్నిటితోటి వాళ్ళకి విద్య ఉద్యోగం మీద, బడుగు బలహీన వర్గాల నేపథ్యం చేసినటువంటి వాళ్ళకి అనేక సమస్యల మీద విద్యార్థి ఉద్యమాల్లోకి వాళ్ళ హక్కుల కోసము సౌకర్యాల కోసం వచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు అంతకంటే మించి సౌకర్యాల కోసము, ఉపాధి కోసము, విద్యలో జరుగుతున్న వ్యాపారం కోసం వ్యతిరేకంగా పోరాడడానికి విద్యార్థులు అంతగా వీధుల్లోకి రావడం లేదు. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థలు తగ్గిపోవడం, ప్రైవేటీకరణ పెరిగిపోవడము, అట్లని ఉద్యోగ అన్వేషణ కోసం ఎక్కువగా తపన పడడము, కోచింగ్లు తీసుకోవడము, అట్లని సోషల్ మీడియా వీటి వెంట కూడా పడిపోవడం, ఇట్లాంటి కొన్ని సామాజిక మార్పులతోటి విద్యార్థి ఉద్యమాలు కొంచెం తగ్గుముఖం పట్టినాయి అనేది చెప్పొచ్చు. అయితే ఇటీవల కొంచెం మరలా పుంజుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో వేల మంది విద్యార్థులు వీధుల్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తే దానికి అలా మారుతుంది మరలా పరిస్థితి అనేది నేను అంచనా వేస్తున్నాను. ఈ స్కై బ్లూ జీన్స్ రాసేటప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మీకు భరోసాను ఎవరు ఇచ్చారు? ఈ పుస్తకము రాయడానికి నాకు ఇబ్బందులు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఎదురు కాలేదు. కాబట్టి ఈ పుస్తకం రాస్తున్న క్రమంలో కులానికి, వివాహానికి, కులానికి పురుష ఆధిపత్యానికి, కులానికి బ్రాహ్మణిజానికి, మొత్తము కులానికి ఆస్తికి ఉన్నటువంటి సంబంధాలని నేను మొదలుపెట్టినప్పటికంటే కూడా రాసే క్రమంలో వాటి గురించి వాటి లోతుల్లోకి వెళ్ళి చాలా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆ అధ్యయనాన్ని నేను ఎక్కువగా సమయం తీసుకున్నాను. అప్పటికే చరిత్రలో ఈ అంశాల మీద రాసినటువంటి గ్రంథాలని కొంత చదివి రెఫరెన్స్ తీసుకొని నేటి కాలంలో అవి ఏ రూపాల్లో వ్యక్తమవుతున్నాయి కూడా విశ్లేషించడానికి కొంత సమయం పట్టింది. అయితే ఈ బుక్లో దాదాపు వివాహ వ్యవస్థ కావచ్చు, కులాల అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఈ బుక్లు పొందుపరచడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా తీసుకున్నారా, ఒక స్టేట్కే తీసుకున్నారా, ఎట్లా? అలా ఏం లేదు. దాదాపు ఈశాన్య రాష్ట్రాల నుంచి పశ్చిమ రాష్ట్రాలు గుజరాత్ దగ్గర నుంచి ఇటు కర్ణాటక, తమిళనాడు నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈ కుల వివాహాల మీద, మతాంతర వివాహాల మీద, లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్నటువంటి దాడులు, హింస, తప్పుడు కేసులు అన్నిటి మీద నేను ఒక 70కి పైగా ఈ ఇన్సిడెంట్ల గురించి సమాచారాన్ని సేకరించాను. వాటిని ఆధారం చేసుకొని నేను వాటి సామాజిక మూలాలని విశ్లేషించడానికి ప్రయత్నం చేశాను. అయితే దాదాపు 70 వివాహాలకు సంబంధించిన బుక్ దీంట్లో పొందుపరచడం జరిగిందా? అయితే ప్రజెంట్ సమాజంలో భారతదేశం అభివృద్ధి వైపు పరుగు పెడుతున్నప్పటికీ ఇంకా కుల వ్యవస్థ, కుల వివాహాలు జరగడం లేదు. ఏమంటారు? మీరు ఈ బుక్ రాశారు కదా కుల వ్యవస్థ గురించి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వాస్తవంగా కులాంతర వివాహాలు సమాజంలో ఇప్పుడు ఒక 14% వరకు జరుగుతున్నాయి కుల మతాంతర వివాహాలు. మొత్తం వివాహాలతో చూసుకుంటే అవి తక్కువ శాతమే కావచ్చు. కానీ ఆంక్షలు ఉండడం వల్ల తల్లిదండ్రులు దగ్గర నుంచి రాజ్యం వరకు ఆ యువకుల ప్రేమ కళల మీద ఒక అణిచివేత కొనసాగడం వల్ల చాలా వెనక్కిపోతున్నాయి. వాస్తవంగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చినట్టయితే ఇంక ఎక్కువ సంఖ్యలో ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు వాళ్ళు ఒక చోట కలిసి చదువుకోవడం కావచ్చు, ఒకే రకమైన ఉద్యోగ ప్రదేశంలో పనిచేయడం కావచ్చు, మారుతున్న అభిరుచులు కావచ్చు, కులాల్ని మతాల్ని దాటి ఎంతోమంది యువకులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కలలు కంటున్నారు. ఆ కళల్ని చిదివేయబడుతున్నాయి. అయినప్పటికీ కూడా 14%గా ఇప్పటికీ సమాజంలో నోట్ అవుతూ ఉన్నాయి. అందుకని కుల మతాంతర వివాహాలకి స్వేచ్ఛగాని ఇచ్చినట్టయితే ఎన్నో మంచి సెక్యులర్ జంటలు నూతన సమాజానికి పునాదులు వేసేటువంటి కుల మతాంతర వివాహాల జంటలు ముందుకొస్తాయి. ఆ ముందుకొచ్చే దాంట్లో ఎదురవుతున్న సమస్యలేంటి, వాటికి మూలాలేంటి, యువకులు వాటిని ఎలా అధిగమించాలి, తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సహించాలి, ప్రగతిశీల శక్తులు ఇలాంటి
యువకులు కలలుగనేటువంటి ప్రేమ పెళ్ళిళ్ళకి ఎలా అండగా ఉండాలి, రాజ్యం వైపు నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండాలి అనే విషయాల్ని నేను దీంట్లో ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. ఇట్లా ఈ పుస్తక ఆవిష్కరణ ఎప్పుడు జరగబోతుంది, దీన్ని ఎవరు సేల్ చేయబోతున్నారు? ఈ పుస్తకావిష్కరణ రేపు జూలై 19 ఆదివారం ఉదయం 10:30 గంటలకి బాగలింగంపల్లిలోని సుందరి విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉంది. ఇది సుధాకిరణ్ అని అధ్యక్షతన ఈ సభ జరుగుతుంది. ముఖ్య వక్తలుగా కె శ్రీనివాసు, ప్రముఖ పత్రికా సంపాదకులు, సీనియర్ జర్నలిస్టు, అలానే కోయి కోటేశ్వరరావు, ప్రముఖ సాహితీవేత్త, అట్లాగనే మానస దళిత రచయిత్రి, అట్లా లెల్లె సురేష్ ఒక ప్రగతిశీల విప్లవ కళాకారుడు, అలాగనే గోవర్ధన్ గారు రైజింగ్ న్యూ డెమోక్రసీ పత్రిక, ప్రజాపంద ప్రచురణ సంస్థ, అంటే ఈ పుస్తకాన్ని ప్రచురించింది ప్రజాపంద పత్రిక నుంచి, ఆ పత్రిక ఎడిటర్ సిట్టిపాటి వెంకటేశ్వర్లు, వీళ్ళు ఈ పుస్తకావిష్కరణలో పాల్గొంటున్నారు. ఈ పుస్తకంలో ఎన్ని పేజెస్ ఉంటాయి? మీకు నచ్చిన పేజీ మా కోసం ఒకసారి. వివాహ స్వేచ్ఛను వికసించనిద్దాం అనేటువంటి లాస్ట్ చాప్టర్ నాకు ఇష్టమైంది దీంట్లో. ఎందుకంటే పురాణాల్లో కూడా కులాంతర వివాహాల మీద ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. మనుధర్మశాస్త్రం ఈ దేశంలో రాజ్యమేలినటువంటి సమయంలో ఎన్నో ఆంక్షలు పెట్టారు. కులాంతర వివాహాలు చేసుకోకూడదని మరణశిక్షలు విధించారు, బహిష్కరణ చేశారు, ఆ జంటల మీద విపరీతమైన హింస ప్రయోగించారు. అయినప్పటికీ కూడా కులాంతర ప్రేమల వికసించినవి. ఎంతోమంది పురాణాల్లో కూడా కులాంతర వివాహాలకి సాక్ష్యంగా నిలబడి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కులాంతర వివాహాల మీద, వివాహ స్వేచ్ఛ మీద రాజ్యాలు మారుతున్నా, కాలం మారుతున్నా, అనేక చట్టాలు, ఆంక్షలు, హింస ఉన్నప్పటికీ కూడా వాటిని నిరోధించలేకపోయారు. కులాంతర వివాహాలకు వ్యతిరేకమైన వాళ్ళు కలలుగన్నారు, నిరోధించడానికి చట్టాలని ఉపయోగించారు, కానీ నిరోధించలేకపోయారు. ఇప్పుడు కూడా లహుద్ జిహాద్ పేరుతోటి ఎంతమందిని జైళ్ళల్లో పెట్టినా, ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేసి కులాంతర మతాంతర ప్రేమలు నేరంగా ప్రచారం చేసిన, తల్లిదండ్రులు తమ బిడ్డల మీద ఎంత హింసను ప్రయోగించి చంపుకుంటున్నా, కుల సమూహాలు ఏకమయ్యి కులాంతర మతాంతర జంటల మీద బహిష్కరణలు, వెలివేతలు కురిపించినప్పటికీ కూడా ఇంకా కులాంతర వివాహాలు వికసిస్తూనే ఉన్నాయి, మతాంతర వివాహాలు వికసిస్తున్నాయి. ఈ సెక్యులర్ ప్రేమలు, సెక్యులర్ వివాహాలని ఎవరు చిదిమి వేయలేరు, అవి వికసిస్తాయి. కాబట్టి ఆ వికసించడానికి సమాజంలో ఉన్న మూలాలేంటి, ఆ ప్రేమలు కళలు పండడానికి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి భౌతిక ఆధారం ఏంటి, ఆ ఆధారమే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ముందుకు తీసుకుపోతాయని చెప్పడం కోసము ఆ చివరి చాప్టర్ రాశాను. అది కొంచెం ఒకసారి మా కోసం చదువుతారా? ఇష్టమైనటువంటి ఒకసారి చెప్తారా? నా పుట్టుకను నేను మార్చుకోలేను, అయితే అతన్ని పెళ్లి చేసుకోవడం వలన నేను కుల వ్యవస్థ నుండి బయటపడగలిగాను. సరోజ ఒక బ్రాహ్మణుగా దళిత రంగనాథుని చేసుకోవడం మీద ఆమె ఒక వ్యాఖ్య చేసింది. ప్రేమించుకునే వారికి కులం మతం అసలు సమస్యే కాదు, ప్రేమించుకోవడం నేరం కాదు. పింకీ అనేటువంటి ఒక అమ్మాయి యోగి ప్రభుత్వం తెచ్చిన చట్టంతో జైలుకి వెళ్ళిన తర్వాత మీడియాతో అంది ఆ మాట, నా తండ్రికి శిక్ష పడి శంకరకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటాను అని తన తండ్రి మీదనే తను కోరి వేరి ఇష్టపడి చేసుకున్న భర్తని చంపిన తండ్రికి జైలు శిక్ష పడాలని ఒక బిడ్డ కోరుకున్నదంటే అనే ఆ వాక్యం నన్ను బాగా ఇన్స్పిరేషన్ చేసింది. అది కూడా ఇక్కడ ప్రస్తావించాను. నేను ముస్లింను కాను, హిందువును కాను, నేను ముంబై ఇండియన్ను అని ఆసిఫ్ లానేవాలా అనేటువంటి ఒక అమ్మాయి నీదే మతం అని అడిగినందుకు ఆ సమాధానం చెప్పింది. అట్లనే మా వివాహంలో మా కులాలు వెల్లడైనందున మా ఇంటి పేర్లను వదలాలని నిర్ణయించుకున్నాం, మా ఇంటి పేరును భారతీయ అని మార్చాలని నిర్ణయించుకున్నాం అని శిల్పాబా రవీందర్ ఫర్మార్ అనేటువంటి ఒక దళిత యువకుడిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసి సమాజానికి ఆ సందేశాన్ని ఇచ్చారు. ఇట్లా ఈ చాప్టర్లో నేను కుల మతాంతర వివాహాలు చేసుకొని కష్టాలు ఎదురైనప్పుడు వాళ్ళు స్పందించేది, సమాజం నుంచి ఏం కోరుకుంటున్నారు, వీళ్ళు ఎలా బతకాలనుకుంటున్నారు, ఆ చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ అయ్యి ఈ సమాజం స్వీకరించాలని, వాళ్ళ మీద హింసను ప్రయోగించే తల్లిదండ్రులైనా రాజ్యమైనా
వాళ్ళని ప్రేమగా చూసి వాళ్ళ కళలు పండడానికి అవకాశం ఇవ్వడానికి ఈ చాప్టర్ని నేను చివరిగా ఇష్టపూర్వకంగా రాశాను. అది. పాఠక ప్రియులకి స్కై బ్లూ జీన్స్ ఎందుకు చదవాలి అంటే మీరేం చెప్తారు? స్కై బ్లూ జీన్స్ అనేటువంటి పుస్తకాన్ని సమసమాజాన్ని కోరుకునే ప్రతి భారతీయుడు, వివాహ స్వేచ్ఛను కోరుకునేటువంటి ప్రతి భారతీయుడు, కులము లేని మతం లేని ఒక లౌకిక సెక్యులర్ వివాహాలని కోరుకునేటువంటి ప్రతి యువతీ యువకులు, వాళ్ళు కలలుగన్నట్టుగా స్వేచ్ఛగా ఇష్టపడినటువంటి వాళ్ళని చేర్చుకునే సమాజం ఉండాలి, ప్రోత్సాహం ఉండాలి సమాజించని కోరుకునే యువత యువకులందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవాలని, చర్చించాలని, దీన్ని మరింతగా సంపన్నవంతం చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు మనం కష్టపడి రెక్కల కష్టం మీద బిడ్డని పెంచుకొని వాళ్ళు ఎంతో పైకి రావాలని కోరుకున్న సమయంలో వాళ్ళు ఎవరైనా కానీ తన ఇష్టాయిష్టాలకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించినప్పుడు, ఇష్టపడినప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి. ఇల్లు, కుటుంబము ఒక జైల్లా కాకుండా ఒక స్వేచ్ఛగా పిల్లలకి కనిపించేటువంటి వాతావరణం ఉంటే తల్లిదండ్రులతోటి పిల్లలు తమ ఎవరిని ప్రేమిస్తున్నారు, నేను ఎలాంటి భాగస్వామ్యాన్ని ఎంచుకోబోతానని చెప్పి తల్లిదండ్రులతో వాళ్ళు చర్చిస్తారు. అందుకని తల్లిదండ్రులు పిల్లలతోటి ఒక యజమానుల్లాగా కాకుండా స్నేహితుల్లాగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ స్కై బ్లూ జీన్స్లో ఉన్నటువంటి ఎన్నో కుల మతాంతర వివాహాల జంటల బాధలు, వాళ్ళ స్వేచ్ఛ కోసం పడుతున్న తపన అర్థం చేసుకుంటే భవిష్యత్తులో తమ బిడ్డలకు కూడా ఎలాంటి స్వేచ్ఛని ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని అర్థం చేసుకోవాలంటే కూడా ఈ స్కై బ్లూ జీన్స్ పుస్తకం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సమాజంలో ఉన్నటువంటి కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, వివాహ వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే స్కై బ్లూ జీన్స్ చదవాలని సిహెచ్ సాగర్ అంటున్నారు. థ్యాంక్ యూ.